హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్ వంకాయ కొత్తిమీర కారం కూరని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. దీన్ని వంకాయ పచ్చికారం అని కూడా పిలుస్తుంటారు. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. 15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ కర్రీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి కానీ ముద్దపప్పులోకి కానీ వేసుకుని తింటే ఆ రుచి వేరే లెవెల్ ఉంటుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ క్విక్ అండ్ టేస్టీ వంకాయ కొత్తిమీర కారం కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వంకాయ కొత్తిమీర కారం కూరని చేయడం కోసం ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు తెల్ల వంకాయల్ని బాగా కడిగేసి తీసుకుంటున్నాను. ఈ కర్రీకి ఈ వంకాయలైనా తీసుకోవచ్చు, పొడుగు వంకాయలైనా లేదా పర్పుల్ కలర్లో ఉండే వంకాయలైనా తీసుకోవచ్చు. ఏ వంకాయలైనా కొంచెం లేతగా ఉండేవి తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్న వంకాయల్ని పొడవుగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకుని 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించండి. 1 నిమిషం తర్వాత ఇందులోనే 3 ఎండుమిర్చిని వేసుకోండి. దీంతో పాటు కొద్దిగా కరివేపాకుని కడిగి వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులోనే తరిగిన వంకాయ ముక్కల్ని వాటర్లోంచి తీసేసి కడాయిలోకి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించండి. 2 నిమిషాలు వేయించిన తర్వాత ముక్కలు రంగు మారి కాస్త మగ్గే వరకు మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. ముక్కలు మగ్గేలోపు మనం కొత్తిమీర కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సర్ జార్లోకి మీడియం సైజ్ కొత్తిమీర కట్టని బాగా కడిగేసి కట్ చేసి వేసుకోండి. అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. లేదా మీరు తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. లేదంటే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు మిక్సర్లో గ్రైండ్ చేసుకోవడం నచ్చకపోతే రోట్లో కూడా దంచి తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత మూత తీసి వంకాయ ముక్కల్ని మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా మధ్య మధ్యలో కలిపితే కూర మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ముక్కల్ని కాస్త మెత్తబడేలా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ముక్కల్ని మళ్ళీ ఒకసారి కలపండి. చూడండి, ఇలా ముక్కలు కాస్త మగ్గి రంగు మారాయి కదా. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారాన్ని వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ని మిక్సర్ జార్లో వేసుకుని ఇలా తొలిచి వేసుకోండి. అప్పుడు కారం అనేది ఎక్సెస్గా ఉంటే అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు కారం అంతా కూరలో కలిసేలా బాగా ఒకసారి కలపండి. కలిపాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వంకాయ ముక్కలు పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి కూర మగ్గిన తర్వాత టేస్ట్ చూసుకోండి. సాల్ట్ తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కూరను ఒకసారి కలపండి. చూడండి, వంకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయి కూర పూర్తిగా తయారైపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కూరను మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే టేస్టీగా ఆంధ్ర స్టైల్ వంకాయ కొత్తిమీర కారం కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీని ఒక్కసారి చేసుకుని వేడి అన్నంలో కలుపుకుని తిన్నారంటే ఈ కూరతోనే రైస్ మొత్తం ఖాళీ చేసేంతలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వంకాయ కొత్తిమీర కారం కూర ఎంత సింపుల్గా టేస్టీగా తయారైపోయిందో. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరిందనేది మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.